హలో గైస్, వెల్కమ్ టు ఫుడ్వాలా. ఈరోజు అయితే మిమ్మల్ని ఒక మంచి కొత్త ప్లేస్కి అయితే తీసుకొచ్చేసాను. ఆ ప్లేస్ ఎక్కడ ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ చెప్పేస్తాను, వచ్చేయండి. మీ పేరు, ఈ రెస్టారెంట్ పేరు, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి సార్? అబ్బాయి మొహమ్మద్ జమీర్ షరీఫ్. ఓకే. ఇది ప్రిన్స్ అరబిక్ రెస్టారెంట్ గుంటూరులో ఉంది. ఓకే. ఇక్కడ మండి, బిర్యానీ, వెజ్, నాన్ వెజ్ మొత్తం ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఓకే. ఇది ఇన్నర్ రింగ్ రోడ్లో ఎక్కడ సార్? ఇది కరెక్ట్గా మనం ఇక్కడికి భగత్ సింగ్ స్టాచ్యూ ఉంది, దాని పక్క లైన్లోనే. ఓకే. మనకి ఇక్కడ ఏమేమి దొరుకుతాయండి? మనకి మండి స్పెషల్ ఉంది మాది. మండి స్పెషల్. మనకి మండీలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? మనకి మండీలో ఒక 5 ఐటమ్స్ ఉంటాయి. ఇలాగా 5 వెరైటీస్ ఉంటాయి. ఓకే. చికెన్ మండి, మటన్ జ్యూసీ మండి, మటన్ మండి, ఫిష్ మండి, ప్రాన్స్ మండి, మొత్తం మిక్స్డ్ మండి. మిక్స్డ్ మండి అంటే అన్ని వస్తాయి, సీ ఫుడ్ మొత్తం వస్తాయి. దాంట్లో తంగడి కబాబు, చిల్లీ చికెన్, ఫిష్, ప్రాన్స్, మటన్, ఫ్రెంచ్ ఫ్రైస్, డ్రై ఫ్రూట్స్, సలాడ్, సూప్, కాంప్లిమెంట్ సూప్ వచ్చింది మాకు. ఓకే. మొత్తం దొరుకుతాయి. ఓకే. ఇంకా స్టార్టర్స్లో ఏమేమి ఉంటాయి? స్టార్టర్స్లో ఇది వచ్చేసి కాజు పన్నీరు, ఇది చికెన్ 65 ఇది. ఓకే. అది బటర్ నాన్, కాంప్లిమెంట్ సూప్. అది కాంప్లిమెంట్ సూప్ అంటే ఏంటన్నా? మటన్ బోన్స్తో వచ్చింది సూప్. మటన్ బోన్స్ సూప్ ఇది. ఓకే. తర్వాత వచ్చేసి ప్రాన్స్, ఫిష్, అది వెజ్ స్టార్టర్. అది ఓకే. పుల్కా మొత్తం ఉంటాయి సార్. ఈ రేట్లు ఎలా ఉంటాయి అన్న? అంటే మన దగ్గర వచ్చి తినాలంటే రేట్లు ఎలా ఉంటాయి? మిక్సీ మండలి వచ్చేసి ఇలాగ ఆఫ్ వచ్చేసి 1100 రూపీస్ ఉంటుంది. ఎంత? 1100 రూపీస్. ఫుల్ వచ్చేసి 2000 రూపీస్ ఉంటుంది అండి. ఓకే. సో ఎంతమందికి వస్తుంది అన్న ఆఫ్ అంటే? ఆఫ్ అంటే నలుగురు తినొచ్చండి, ఈజీగా నలుగురు తినేసి. ఓకే. సో స్టార్టర్స్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్న రేట్? స్టార్టర్స్ అంటే మా వెజ్ వచ్చేసి ఇలాగా 200 రూపీస్, 180, 250 ఇలా ఉంటాయండి. ఓకే. వెజిటేరియన్స్ కోసం ఏమన్నా ఉన్నాయా? వెజిటేరియన్ కోసం మొత్తం ఉన్నాయి సార్ మన దగ్గర. పాలక్ పన్నీరు, కాజు పన్నీరు, పన్నీర్ బటర్ మసాలా, క్రిస్పీ కార్న్, మొత్తం ఉంటాయి సార్. ఓకే. మనకి ఐస్ క్రీమ్స్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ లేదు. ఇలాగా ప్రెసెంట్ ఐస్ క్రీమ్స్ వర్షం పడుతుందని. తర్వాత మళ్ళీ స్వీట్స్ కూడా ఉంటాయి సార్ మన దగ్గర. రబడి, కద్దు కా ఖీర్, డబల్ కా మీఠా, షాహీ టుకుడా, ఫుల్ బక్రా ఉంది సార్ మన దగ్గర. ఫుల్ బక్రా దాన్ని మనం ఎలా, అది వన్ డే ఉంటుందా ఆర్డర్ మీద చేసుకోవాలి? అంటే అది 1 డే బిఫోర్ ఆర్డర్ చెప్పాలి సార్. అది ఓకే. అది ఫుల్ బక్రా. దాంట్లో ఫుల్ ఇది గొడ్డిస్తాం ఇలాగా. దాంతోపాటు ఫిష్, ప్రాన్స్, ప్లస్ ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్, చిల్లీ చికెన్ మొత్తం ఇస్తాం సార్ ఇలాగా. ఓకే. ఓకే. సో దానికి మనం ఎన్ని డేస్ ముందు చెప్పాలి? 1 డే బిఫోర్ ఆర్డర్ చెప్పాలి. మీ కాంటాక్ట్ నెంబర్? 9908 666 566. మనకి ఆన్లైన్ సర్వీస్ కూడా ఏమైనా ఉందా? స్విగ్గీ, జొమాటో ఉంది సార్ ఇలాగా. ఓకే. ఏమైనా ఉంటుంది అక్కడ మనకి? ప్రిన్స్ అరబిక్ రెస్టారెంట్ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు అడగగానే ఇన్ని ఐటమ్స్ ఇచ్చారు. సో మేము కూడా టేస్ట్ చేసి రివ్యూ చెప్పేస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాదు, ఫుడ్వాలా అన్న ఛానల్. ఐఎమ్ అనుష. ఐఎమ్ హియర్ టు మేక్ ఎ వీడియో విత్ బ్రో. ఇది మా ఫస్ట్ కొలాబ్ వీడియో. అన్న ఇంట్రో కూడా నేనే చెప్తున్నా, లైక్ కొంచెం స్పెషల్గా ఉండాలని. ఎప్పుడు అన్ననే చెప్తాడు కదా, అందుకే కొంచెం స్పెషల్ అట్రాక్షన్ గ్రాప్ చేసుకోవడానికి మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఖచ్చితంగా. అన్న డిస్క్రిప్షన్లో నా ఛానల్ లింక్ కూడా ఇస్తారు. సో దట్ మోర్ వీడియోస్ లైక్ అన్న గుంటూరు ఇక్కడ చేస్తాడు కదా, హైదరాబాద్ వీడియోస్ కూడా చేస్తాడన్న. నాది మొత్తం హైదరాబాద్ స్టైల్ ఉంటుంది. సో మేక్ ష్యూర్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో బ్రో ఛానల్ కూడా. ఇంకా వీడియో అయితే అన్న స్టార్ట్ చేస్తాడు. సో ఈరోజు అయితే ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చేసాం. మేము ఇద్దరం కలిసి మంచిగా అటు తెలంగాణ స్లాంగ్, ఇటు ఆంధ్ర స్లాంగ్ యూజ్ చేసి మంచిగా ఫుడ్ రివ్యూ ఇచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడైతే మనకి మండీ అయితే ఉంది, అలాగే స్టార్టర్స్ ఉన్నాయి, ఇంకా బటర్ నాన్ ఉంది, పుల్కాస్ కూడా ఉన్నాయి. ముందుగా మనకి ఇక్కడికి రాగానే కాంప్లిమెంటరీ సూప్ అయితే ఇస్తారు. ఇది మటన్ సూప్ అన్నమాట. ఒకసారి టేస్ట్ చేద్దాం. సో చాలా హాట్గా అయితే ఉంది. సో బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి హాట్గా. బయట వాన పడుతుంది, లోపల వేడి. స్పైసీ అంటే ఇష్టమేనా? మా గుంటూరు స్పైసీ అంటే. సో ఫస్ట్ బైట్. టేస్టీ స్పైసీ. ఎలా ఉంది?
బాగుంది, చాలా స్పైసీగా. లైక్ ఎవరైతే స్పైస్ ఎక్కువ ఇష్టపడతారో డెఫినెట్లీ ఈ సూప్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది. సో మేమైతే యూజువల్లీ అలా స్పూన్తో తీసుకోకుండా ఇలా డైరెక్ట్గా తీసేస్తాం. అదిరిపోయింది. సో స్పైసీ ఎక్కువ ఉందన్నమాట. చాలామంది గొంతులో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇచ్చింగ్ అవుతున్నా కానీ సూప్ తాగితే బాగుంటుంది అని అంటారు కదా, అలాంటిది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మీరు కూడా ఇది ఫాలో అవుతారు అనుకుంటున్నాను. సో మనకి నాన్ వెజ్ వెజ్ రెండు ఉన్నాయి కాబట్టి స్టార్టర్స్ వెజ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం మనం. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? క్రిస్పీ కార్న్ ట్రై చేస్తున్నాము. అఫ్ కోర్స్ అంటే వెజ్ లవర్స్ ఎక్కడికి వెళ్ళినా కార్న్ ట్రై చేస్తారు కదా, క్రిస్పీ కార్న్. సో అందుకని చెప్పి మేము వెజ్తో స్టార్ట్ చేస్తున్నాం, ఎందుకంటే చాలా నాన్ వెజ్ ఉన్నాయి కదా. ఫస్ట్ వెజ్ ఫినిష్ చేస్తే తర్వాత నాన్ వెజ్ సెక్షన్కి వెళ్ళొచ్చు అని. సో టేస్టీ. యాక్చువల్లీ నాన్ వెజ్ లవర్స్కి కూడా నచ్చుతుంది. నేను నాన్ వెజ్ లవర్, వెజ్ అంత తినను, బట్ ఇట్స్ వాస్ టూ గుడ్. సో ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటే మనకు కూడా కొంచెం హ్యాపీగా రిలాక్స్డ్గా ఫుడ్ మీద ఫోకస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రోటీ ట్రై చేద్దాం. బటర్ నాన్ విత్ కాజు పన్నీర్. వేడివేడిగా స్టిల్ ఇంకా పొగలు అలా వస్తూనే ఉన్నాయి. పన్నీర్, కాజు పన్నీర్లో కాజు కనిపించలేదు ఏందా అనుకుంటున్నాను, బట్ ఉంది, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసారు. టేస్ట్ చేద్దాం. గ్రేవీ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది టేస్ట్. బేసిక్గా వెజ్ అంటే పన్నీర్ బాగా ఇష్టపడతారు కదా. సో ఎవరికైతే పన్నీర్ ఇష్టమో డెఫినెట్లీ ఈ డిష్ అనేది అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటివరకు నీ బెస్ట్ బిర్యానీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఫుడ్ నీ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ అని ఏం లేదు, నచ్చితే ఏది పడితే అది తింటా. గుంటూరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నావు? గుంటూరు 2 years. ఓకే. ఇక్కడ బెస్ట్ ఫుడ్ ఏంది నీ ఫేవరెట్? నాకు గుంటూరులో టిఫిన్స్ ఇష్టం. ఇక్కడ ఎక్కువ టిఫిన్స్ తింటారు కదా బయట, దోశ, ఎగ్ దోశ. ఇక్కడ దోశలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మనకి. అవును, మిల్లెట్స్ దోశతో పాటు పులిహోర దోశ ఉంటుంది. ట్రై చేశారు ఎప్పుడన్నా? సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేయకపోతే మనం ట్రై చేపిద్దాం తీసుకెళ్ళి. మేము బటర్ నాన్ టేస్ట్ చేసాం కాబట్టి పులకాన్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ ఇంకా వేరే స్టార్టర్కి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఇక్కడ మనకి ఆఫ్ఘనీ చికెన్ కూడా ఉంది, అది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. ఆఫ్ఘనీ చికెన్ అంటే మనకి పై లేయర్ అంతా మనకి ఎగ్ ఆమ్లెట్ ఉంది, లోపల చికెన్ ఉందన్నమాట. ఒక్కసారి ఓపెన్ 2 carrots ఇచ్చారు. సో ఎవరైనా నాన్ వెజ్ లవర్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బటర్ నాన్తో ఇది ఆఫ్ఘనీ చికెన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇక్కడ ది బెస్ట్ అనమాట. ఇక్కడ ఉన్న బెస్ట్ ఐటమ్స్ అన్ని మేము పిక్ చేసుకుని మీకోసం వీడియో అయితే చేస్తున్నాము. సో మేక్ షూర్ టు యూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ ఆల్సో బిగ్ థమ్స్ అప్. ప్రీవియస్గా ఎవరైనా ఇక్కడికి వచ్చి మీరు కూడా ఇవి ఐటమ్స్ టేస్ట్ చేసి బాగుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. సో అన్న ఇది బాగాలేదు అనుకుంటే డైరెక్ట్ కింద కామెంట్ చేయండి. అవి ఏమైనా ఉంటే మనం రెస్టారెంట్ వాళ్ళకి చేద్దాం. ఒకసారి లూజ్ ప్రాన్ కూడా టేస్ట్ చేద్దాం. అంటే బాగుంది చాలా. ఇన్ని ఆర్డర్ చేసుకున్నాం కదా, దీనికి వచ్చేప్పటికి కొద్దిగా చల్లగా అయితే అయిపోయింది. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తింటేనే మంచి మజా వస్తుంది. మనకి ఈ ప్రాన్ కూడా చాలా చిన్న సైజు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద ప్రాన్ అయితే మనకి అంత టేస్ట్ అయితే అనిపించదు, కానీ చిన్న ప్రాన్ చాలా టేస్టీగా ఉంటుంది. వెల్ కుక్డ్ అన్నమాట. లైక్ బేసికల్లీ సీ ఫుడ్ తినడానికి చాలా ఆలోచిస్తాం, ఎందుకంటే సరిగ్గా కుక్ అవ్వవు. బయట ఇంట్లో దీనికి తింటాం, కానీ ఇదైతే అట్లాంటిది అస్సలు లేదు. చాలా టేస్టీగా ఉంది. ఆ బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా సీ ఫుడ్లో, అట్లాంటిది అస్సలు లేదు. బాగుంది, నచ్చింది నాకు. దీనిపైన లేయర్ కూడా చాలా తక్కువ కోట్ అయితే చేశారు, బాగుంది. క్రిస్పీ. బేసికల్లీ ఇది వేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది. మేము ఇవన్నీ పెట్టుకునేసరికి కొంచెం చల్లగా. ఫుడ్ రివ్యూ అంటేనే ఇలా ఉంటుంది బ్రో. ఇన్ని ఐటమ్స్ ఎప్పుడైనా రివ్యూ చేశారు మీరు? చేసా ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడైతే గార్లిక్ చికెన్ ట్రై చేస్తున్నాము. సో మంచూరియా ఫ్లేవర్ ఉంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. సో నేనైతే ఆఫ్ఘనీ చికెన్కి ఫిదా అయిపోయాను స్టార్టర్స్లో. మీరు? యాక్చువల్గా నేను నాన్ వెజ్ లవర్ అని చెప్పా కదా, బట్ నాకు వెజ్ నచ్చింది. పన్నీర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ మండీకి వెళ్ళిపోదాం. యప్, మండీ అయితే ఫుల్ గోట్ మండీ అయితే అందుబాటులో ఉంది. 11,000 అరౌండ్ ప్రైస్ అయితే ఉంది. 1 day బిఫోర్ అయితే మనం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయాలన్నమాట. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే అందుబాటులో ఉంది. సో ఎవరైనా అంటే
బయట ఫంక్షన్స్ లాగా చేసుకోవాలి, పార్టీ లాగా చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేది ఫుల్ చిల్ అవ్వచ్చు. నైట్ టైం అయితే అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అమ్మాయిలకి అయితే ఫుల్ ఫొటోస్ దిగొచ్చు. అమ్మాయిలు బేసిక్ ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు చూసుకుంటాం కదా, ఈవెన్ దో అబ్బాయిలు కూడా దిగుతున్నారు కదా బ్రో. ఏమైనా తక్కువ ఉన్నారా చెప్పు? ఫొటోస్కి అయితే క్రేజీ సెట్ ప్లేస్, బయట కానీ పైన. అంటే ఇప్పుడు మేము కింద ఉన్నాము, దీని పైన కూడా ఒక స్టేర్ ఉంది, అదైతే సెట్. ఫొటోస్ అయితే క్రేజీ వస్తాయి. అండ్ ఆల్సో నైట్ టైం అంబియన్స్ ఇంకా బాగుండిద్ది. పైన లైటింగ్ కానీ అదంతా చూడడానికి. డే టైం ఏంటంటే మనకు సన్లైట్ కూడా ఉంటుంది కాబట్టి పెద్ద అంత అనిపించదు, కానీ నైట్ అయితే సెట్. మనకి ఆల్మిక్స్ మండి అయితే ఆర్డర్ చేసేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి 4 పీపుల్కి అయితే ఉంటుంది. మనకి ఫుల్ ఆర్డర్ చేసుకుంటే 8 పీపుల్కి అయితే అలా వస్తుంది. 2000 ప్రైస్ అయితే అలా పడుతుంది. ఆఫ్ అయితే మనకి 1100 అలా పడుతుంది. సో ఈజీగా తినేసేయచ్చు. అంతేకాకుండా దీంట్లో సీ ఫుడ్ ఐటమ్, అలాగే మనకి మటన్, చికెన్ కూడా వస్తుంది. క్రిస్పీ కార్న్ ఉంది, అలాగే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అయితే యాడ్ చేశారు. ఇంకా లేట్ చేయకుండా ఒకసారి టేస్ట్ చేసేద్దాం. సో దీంట్లో మనకి ఏదైతే మనకి కాంప్లిమెంటరీ సూప్ ఇచ్చారో ఆ సూప్ కూడా యాడ్ అయింది. అలాగే మనకి రైతా కూడా ఉంది. ఇంకా మైనీస్ తందూరి చికెన్ కూడా ఉంది. ఒకసారి లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. మీరు హైదరాబాద్లో చాలా వెరైటీ మండీస్ తిని ఉంటారు కదా, చాలా డిఫరెంట్ మండీస్. సో ఇక్కడ ఎలా ఉంది అనేది చెప్పాలి. డిఫరెంట్ టేస్ట్ అంటే హైదరాబాద్కి గుంటూరుకి చాలా డిఫరెంట్. అంటే నాట్ ఈవెన్ మంది చికెన్లో కూడా ఇక్కడ దమ్ ఎక్కువ చేస్తారు కదా, అక్కడ ఏమో నాకు చాలా యూనిక్ అనిపిస్తుంది టేస్ట్. నేను ఎట్లాంటి దాంట్లో ఎక్స్ట్రా ఏం యాడ్ చేయకుండా ఉత్తి రైస్ తింటా. ఇక్కడైతే ఖచ్చితంగా పక్కన ఏదో ఒకటి కావాలి. డిఫరెన్స్ అయితే ఉంటుంది, సేమ్ అయితే ఉండదు. ఇలా ఉంటుందా మీకు అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా క్రిస్పీ కార్న్ యాడ్ చేసిస్తారా? లేదు, ఇలా లేదు. అంటే నేను వెళ్ళిన వాటిలో ఇప్పటివరకు అయితే ఇలా లేదు. మేబీ ఉండొచ్చు. ఇంకెక్కడన్నా హైదరాబాద్లో ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, మేము కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. ఇప్పుడు నేను గుంటూరు వచ్చా కదా, ఇప్పుడు నెక్స్ట్ టైం బ్రో హైదరాబాద్ వస్తాడు, అప్పుడు మేము ఇద్దరం కలిసి వీడియోస్ చేస్తాం. మంచిగా లైక్ లైట్ ఉంటే ఫుడ్ మనం కొంచెం ఎక్కువ తినే స్కోప్ కూడా ఉంటుంది కదా, సో దట్ కొంచెం ఎక్కువే పడుతుంది. టేస్ట్ విషయానికి చాలా బాగుంటుంది. గుంటూరులో అయితే ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చి క్రిస్పీ కార్న్ ఇచ్చే మండీస్ అయితే నాకు తెలిసి ఏం లేవు. మీకు తెలిసి ఏమైనా ఉంటే మన గుంటూరులో కూడా మెన్షన్ చేయండి, నెక్స్ట్ అవి కూడా ట్రై చేస్తాం. సో ఈరోజు అయితే నీకు ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చినందుకు? బెస్ట్. అంటే ప్రతి ఐటమ్ బాగుంది. బేసిక్గా కొన్ని దగ్గర ఎట్లుంటుంది అంటే స్టార్టర్స్ బాగుంటాయి, మెయిన్ కోర్స్ బాగోదు, అలా ఉంటాయి కదా డిఫరెంట్గా. బట్ ఇక్కడ ప్రతిదీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్. అంటే సప్పగా ఉంది అట్లాంటివి కూడా లేవు, కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ. చెప్తున్నాగా వెజ్కి ఫిదా అని ఇక్కడికి వచ్చిన తర్వాత. తెలంగాణ స్లాంగ్లో ఎలా అంటారు మీ తెలంగాణ స్లాంగ్? సెట్ ఉంది బ్రో, సెట్ అయిపోండి. సో ఈ అడ్రస్ ఎవరికైనా అర్థం కాబట్టి మన వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే యాడ్ చేస్తాం. వీళ్ళకి ఆన్లైన్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది, స్విగ్గీ జొమాటోలో కూడా అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళకి ఏమైనా పార్టీ ఆర్డర్స్ కానీ లేదా ఫంక్షన్స్ ఇలా క్యాటరింగ్ ఏమైనా ఉన్నా కానీ వీళ్ళు సర్వీస్ అయితే అందించగలరు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మనం డిస్ప్లే అయితే మెన్షన్ చేస్తాం, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాం. సో మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట ఇక్కడికి వచ్చేసినందుకు. సో నాతో పాటుగా అన్నీ కూడా హ్యాపీ అనుకుంటున్నాను. నేను కూడా చాలా, నా పొట్ట ఫుల్ ఖుషి అయింది అనమాట. ప్రతిదీ సాటిస్ఫై అయినండి, ప్రతి టేస్ట్ చేసిన ప్రతి ఒక్కటి. సో మీకు కనుక మా కాంబినేషన్ నచ్చుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మన వీడియోలో అందుకు కావాలనుకుంటే మళ్ళీ పిలిపించేద్దాం. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాక్స్ ఆఫ్ అనుశ్రీ సోలన్. లింక్ అనేది బ్రో డిస్క్రిప్షన్లో ఇస్తాడు. సో ఎవరైనా షార్ట్స్ చూసి నన్ను కూడా అక్కడ ఫాలో అయ్యి. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, చాలా తక్కువ టైంలోనే 60K ఫాలోవర్స్ అంటే నాట్ ఈజీ మ్యాటర్. సో మేము అది ట్రై చేయడానికి చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం, బట్ చాలా హార్డ్ వర్క్ చేసి చాలా షార్ట్ టైంలోనే మంచి రీచ్ అయితే వచ్చింది. సో హోప్ మీకు కూడా తన వీడియోస్ నచ్చుంటాయి అనుకుంటున్నాను. సో ఇంకా నచ్చితే, ఇంకా తెలియని వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఫుడ్ వాలా. Bye guys.